ఇక్కడ మాకు ఒక ఆటో యూనియన్ ఉంది. దాదాపు 25 మంది ఉంటాం. వేణు ఇంటికి వెళ్ళి అఖిలని తీసుకురావాలని కనిపిస్తే ఒక్క మాట నాకు చెప్పు, మేమందరం కలిసి అక్కడికి వస్తాం. ఒక 30 మంది కలిసి ఆటోలో వెళ్ళి నిలబడితే వాళ్ళు భయపడతారు బాలా. వేణు గనక బెదిరించే అఖిలని అక్కడ ఉంచినట్లయితే మనం ఖచ్చితంగా ఏదైనా చేయగలం. అదేం వద్దు శివ. ఆ తర్వాత మా ఆయనేమంటాడో తెలుసా? ఆటో రిక్షా వాళ్ళు ఉంచుకున్నారు అంటాడు. ఎన్ని కట్లు వేసినా అవన్నీ తెంచుకొని నా కూతురు నా దగ్గరకు వస్తుంది. సహనంతో వేచి ఉండాలని నిర్ణయించుకున్నాను. అఖిల తిరిగి రావడానికి మీకే సహాయం కావాలన్నా మేం మీతో ఉంటాం. ఇప్పుడు మీరే నా బలం. ఐదు సంవత్సరాల లెక్కలు చూస్తే 3 కోట్ల వరకు మనల్ని ఏమార్చారు. ఇప్పుడు ఇది కనిపెట్టి ఉండకపోతే? లైసెన్స్ సౌరజన్య పేరు మీద ఉంది కాబట్టి బాధ్యతలు కూడా మనవే కదా. బ్యాంకు పరిస్థితి తెలిస్తే అందరూ మీద పడతారు. ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి తెస్తాము? మన దగ్గరున్న ఈ ఇల్లు స్థలాలు గవర్నమెంట్ ఖచ్చితంగా జప్తీ చేసుకుంటారు. ఇవేవి జరగకుండా ఉన్నాయంటే అది బాలా వల్లే. అది లేదని చెప్పలేదుగా. దానికి తనకు ఏ సహాయం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాను. ప్రీతి, నువ్వు బాలాని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పు. లేకపోతే మనమే అక్కడికి వెళ్దాం. మనం బాలాకి చేసిన ద్రోహానికి క్షమాపణ అడుగుదాం. తన చేసిన ప్రతిఫలానికి సహాయంగా ఏదైనా చేద్దాం. అదంతా అవసరం లేదమ్మా. బ్యాంకు బాధ్యత బాలాకివ్వాలి. అదే నేనిప్పుడు చెప్పగలను. సూరజ్, దీనికి నువ్వేమంటావు? మీ ఇష్ట ప్రకారమే చేద్దాం నాన్న. వకీల్ ఫోన్ చేశారు. ప్రవీణ, జయకుమారు వాళ్ల పేరు మీద ఉన్న ఈ ఊర్లోనూ వేరే ఊర్లోనూ ఉన్న ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసేద్దామని చెప్పాడు. కేసుని వాపస్ తీసుకోమని వాళ్ళు బతిమలాడుతున్నారు. ఎంతో విశ్వాసంగా నమ్మినా మనల్ని ఇంతగా మోసం చేసినందుకు పెద్ద శిక్ష పడాలి నాన్న. ముందు వాళ్ళ నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేయాలి. కొన్ని రోజులు జైల్లోనే ఉండనివ్వు. అప్పుడే వాళ్ళకి కొంత బుద్ధి వస్తుంది. అయితే బాలా నాన్న, తనకిప్పుడు మనం ఎంత శాలరీ ఇస్తున్నాం? 10,000. మేనేజర్ పోస్ట్లో ఉండి ఆ బ్యాంకును నడపగలే శక్తి తనకుందంటావా? ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఖచ్చితంగా తన వల్ల ₹1 కూడా నష్టం అవ్వదు. అలాగైతే తనని ఇమీడియట్లీగా మేనేజర్గా తనని చార్జ్ చేసుకోమను. ఎంత శాలరీ మనం ఇద్దాం చెప్పు. ప్రవీణకి జయకుమార్కి కలిపి 50,000 జీతం ఇచ్చాం కదా. ఇక మీద ఆ స్థానానికి బాలా మాత్రం చాలు. ఒక 20,000 జీతం ఇద్దాం. ఏమంటావు? ముందు బాలా దగ్గర దీని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత డిసైడ్ అవుదాం. నువ్వు వెళ్ళి ముందుగా బాలాను కలువు. ఒక 6 నెలలు చూద్దాం. దాని తర్వాత మళ్ళీ శాలరీ పెంచుతామని చెప్పు. ఇదంతా ఓడవాలని నీతో ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకుండా నీ ఇష్టానికి నువ్వు చేయవని నాకు బాగా తెలుసు. చెప్పు, ఎవరు చెప్పారు? నేను నా ఇష్ట ప్రకారమే ఇది చేశాను నాన్న. ఒరే, అది అబద్ధాలు చెప్తోంది. ఆ భద్రకాళి ఉంది కదా లతిక, అదే చీపురు కట్టించి పంపింది. ఒరే, కడుపుతో ఉన్న పిల్లని చూసుకోవడానికి ఇంటికొచ్చింది. కానీ ఇక్కడికొచ్చి 10 గంటల వరకు నిద్రపోతోంది. కడుపుతో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు చెయ్యాలరా? అది దాని కూతురుతో చేయించకుండా పసిపిల్లతో చేయిస్తుంది. ఒరే, దాన్ని వెళ్ళి 4 మాట్లాడగరా. ఇప్పుడు అది ఎక్కడుందమ్మా? పొద్దుటి నుంచి కాలు మీద కాలేసుకొని ఫోను మాట్లాడుతోంది. దాని ఫోన్ లాక్కొని విసిరి పరేసి ఇంట్లో నుంచి దగ్గంటే. ఇంకోసారి చెప్పండి, ఇక్కడ టవర్ దొరకట్లేదు, బయటకు వస్తున్నా. ఇప్పుడు చెప్పండి. ఇంకా చెప్పడానికి ఏం లేదే, తన్నులు మాత్రమే. ఫోన్ పెట్టవే. నాకు ఆర్డర్ వేయడానికి నువ్వెవర్రా? ఈ అరుపులన్నీ నీ ఇంట్లో పెట్టుకోవే. నా కూతుర్ని పనిచేయించడానికి నీకు ఇక్కడ ఎవరే అధికారం ఇచ్చారు? మీరు గొడవ పడకండి నాన్న, నేను ఆ పని చేస్తాను. నువ్వేం చెయ్యొద్దమ్మా, అర్థమైందా?
ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునే పని నీది కాదు, దానికంతా మా అమ్మ ఉన్నారే. నేను మీతో ముందే చెప్పాను కదమ్మా, నా కూతురు విషయంలో ఎవరు జౌక్యం చేసుకోద్దని. నేనేం చెయ్యనురా, ఈ ఇంటి అధికారం మొత్తం దీందే. ఈ పిల్ల వాకిలి చిమ్మినంత మాత్రాన ఏమీ అరిగిపోదులే. పిల్లల్ని వాళ్ళకి వీలైనంత పనులు చేయించాలి. అలాంటి పనులు నా కూతురు చెయ్యక్కర్లేదు. ఊరికే రూమ్ లో కూర్చొని ఏడుస్తుందని పని చేస్తే టైం పాస్ అవుతుందని చెప్పా. దీనికెందుకు నువ్వు ఇంతలా అరుస్తున్నావు? నా కూతురు విషయంలో నేను ఇలాగే ఉంటాను. ఈ పిల్ల నీ కూతురంటే ఎవరైనా నమ్ముతారా? ఏంటమ్మా ఇక్కడ గొడవ? అరే ఎందుకు ఇలా బయట నుంచొని అరుస్తూ ఉన్నారు? ఏదన్నా మాట్లాడాలనుకుంటే లోపలికి వచ్చి మాట్లాడండి. నేను ఈ పిల్లని వాకిలి చిమ్మమని చెప్పాను, అందుకే ఇతను ఇంతలా అరుస్తున్నాడు. ఇలాంటి చిన్న చిన్న పనుల్ని చిన్న వయసులోనే నేర్చుకోవాలి. రే వేణు, అది కరెక్టే. చిన్న వయసులోనే పని చేయటం నేర్చుకోవాలి, లేదంటే పిల్లలు సోంబేర్లా తయారవుతారా? ఇక్కడ ఇంతమంది ఆడోళ్ళు ఉండగా ఇలాంటి పనులు చేయడానికి నా కూతురే దొరికిందా? నువ్వు కూడా ఒక కూతురుని కనిపెట్టావుగా, దాన్ని చేయమని చెప్పచ్చు. వీడి చెప్పేది కరెక్టే. లేకుండా ఉన్న వాళ్ళు వంగి పని చేస్తే చాలా మంచిది, ఫ్రీ డెలివరీ అవుతుంది. నా కూతురు విషయాన్ని నేను చూసుకుంటాను. ఇక నా కూతురు విషయంలో కూడా ఎవరూ తలదూర్చదు. తను ఇక్కడ పని మనిషిగా రాలేదు, తిను నా కూతురు. అది ఈ ఇంట్లో ఎప్పుడూ గుర్తుండాలి. ఇక మీదట ఇంట్లో ఎవరైనా తిన్ని కష్టపెట్టారో నాలో పాత వేణుని మీరు చూస్తారు. వెళ్దాం పద. జాగ్రత్త. అర్థమైందా అమ్మా? ఆ పాత వేణుని ఇంతవరకు మీరు చూడలేదు కదా. కింద కడుపులో గుద్ది కింద పడేసి అటు ఇటు లాగి అదిగో అక్కడ తీసుకెళ్లి పడేస్తాడు అంతే. కానీ ఏంటో అర్థం కావట్లేదు, వాడి దగ్గర పాత ఎనర్జీ లేదు. చూడు, నీ దగ్గర డబ్బుందని ఇక్కడ అధికారం చెలాయించే ముందు ఈ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం మంచిది. లేదంటే వచ్చిన దాన్నే కరెక్ట్ గా వెళ్ళలేవు, చెప్పలేము, మనిషివే ఉండవేమో. పెద్ద నెరజాన వచ్చేసింది. ఎందుకండి బాల మీద ఉన్న కోపాన్ని పాప ఈ పిల్ల మీద చూపించాలని చూస్తున్నారు? మీ కోపతాపాల్ని చూపించడానికి ఆ పిల్లకి ఏమన్నా కర్మ పట్టిందా ఏంటి? ఇన్ని సంవత్సరాలైంది కదా, ఇక మీ కోపతాపాల్ని మర్చిపోయి అందరితో సంతోషంగా మెలిగితే అందరికీ మంచిది. అనిలా, ఇప్పుడు నువ్వు చెప్పేవి అదే కరెక్ట్. మనం ఎందుకమ్మా ఈ జరిగిపోయిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని గొడవ పడాలి? అన్నీ మర్చిపోయి బీ హ్యాపీగా ఉండాలి. అనిలా రావే, కాఫీ పెట్టేవే, చాలా ఆకలిగా ఉంది. పద వెళ్దా రావే. ఏమే ఇప్పుడే చెప్తున్నాను, అనవసరంగా ప్రతి ఒక్క దాంట్లో తెరదొరుచుకో, అర్థమైందా? ప్రవీణ, జయకుమార్ పేర్ల మీద మమ్మల్ని డబ్బు ఏమార్చారని కేసు వేశాం. కేసు వాపస్ తీసుకోమని, వాళ్ళు ఏమార్చిన డబ్బుని నష్టపరిహారంతో కలిపి మరీ తిరిగిస్తామని నాన్నతో మాట్లాడడానికి వాళ్ళ అడ్వకేట్ వచ్చారు. ముందు డబ్బులు, ఆ తర్వాత కేసు వాపస్ గురించి ఆలోచిద్దామని నాన్నగారు అన్నారు. అది మీ నాన్నగారి బ్యాంక్ అని నువ్వు నాతో ఒక్క మాట చెప్పుంటే నేను అక్కడికి వచ్చి ఉండేదాన్నే కాదు. అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పలేదు. ఏదేమైనా ఇది కరెక్ట్ కాదు. ఆ సమయంలో సూరజ్ ముందు నేను తల ఉంచుకొని నిలబడ్డాను. మరుసటి రోజు అఖిల ప్రాబ్లం. ఒక వకీల్ని ఏర్పాటు చేద్దామని ఆర్కే కూడా చెప్పారు. అతి త్వరలోనే మన కోర్టులో కేసు కూడా ఫైల్ చేయొచ్చు. నేను వెళ్ళి టీ పెడతాను. మీ ఇంటికి టీ తాగడానికి నేను రాలేదు. ఈ బ్యాంకును చూసుకోవడం సూరజ్ అన్నయ్యకి ఇష్టం లేదు. అక్కడ అన్ని విషయాలు తెలిసిన ఒక మనిషి కాబట్టి నువ్వు ఆ బ్యాంకు బాధ్యతను తీసుకుంటావా? నేనా? ఇందులో నేనా అని అడగడానికి ఏముంది? ఇప్పుడు నీకిచ్చే శాలరీ కంటే అలాగే డబల్, వచ్చి వెళ్ళడానికి బండి. అది వద్దు అంటే బ్యాంకు పక్కనే ఇల్లు అద్దెకి చూసుకోవచ్చు. ఆ అద్దె కూడా బ్యాంకే ఇచ్చేస్తుంది. నీకు సమ్మతమని నాన్న అడగమన్నారు. ఉద్యోగం లేకుండా నేనెలా బతకగలను నాకు తెలీదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అయినా నేను ఆ బ్యాంక్కి తిరిగి రాలేను. నీ జీవితంలో దొరికే అతిపెద్ద అవకాశం బాలా ఇది. ఉండొచ్చే, కానీ నేను రాను. అక్కడుంటున్న ఒక్కొక్క నిమిషం సూరజ్ అన్న మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. సూరజ్ అన్నయ్య అటువైపు అసలు రారు. నీ వల్లే నేను సూరజ్ ముందు తల ఉంచుకొని నిలబడ్డాను. అదప్పుడు. ఇప్పుడు బాలానే అతిపెద్ద డబ్బు సమస్య నుంచి మన కుటుంబాన్ని రక్షించిందని అమ్మా నాన్నలు అంటున్నారు. వాళ్ళు నిన్ను పొగుడుతున్నారు బాలా. నువ్వు ఆ బ్యాంకు బాధ్యతని తీసుకోవాలి. నీకు నా కుటుంబం చేసిన ద్రోహానికి ఇలాగేగా ప్రాయశ్చిత్తం చేసుకోగలరు. పాత విషయాల గురించి ఇప్పుడు ఎందుకే? ఇప్పుడు నా మనసులో అఖిల్ని వేణుగోపాల్ నుంచి కాపాడాలి. ఆ ఒక్క విషయమే ఉంది. నా కూతురి మీద ఇక నాకు మాత్రమే హక్కు ఉండాలి. అటువంటి ఒక నిర్ణయం కోర్టు ద్వారా రావాలి.
నువ్వు చెప్పినట్టుగా అందుకు మంచి అడ్వకేట్ని నువ్వు ఏర్పాటు చేసివ్వు. అది మాత్రమే ఇప్పుడు నువ్వు నాకు చేయగలిగిన పెద్ద సహాయం. నీ అత్తగారు ఇంకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇలా కోపడకన్నా, దయచేసి కూర్చో అన్నయ్య, కూర్చో. అబ్బా, మన అమ్మ వాళ్ళు ఇప్పుడు పూర్తిగా కావట్లా. ఆశ గర్భవతిగా ఉంది. ఈ సమయంలో సహాయానికి మనిషి రావడం మంచిదేగా. తను ఊరికే ఏం రావట్లా. వచ్చేటప్పుడు 1 నెలకి సరిపడా సరుకుల్ని తీసుకొని వస్తోంది. ఇలా చూడు, మన పాకెట్లో ₹1 ఖర్చు కాదు. ఆవిడ సహాయం మనకి అక్కర్లేదురా. మనకిప్పుడు అదేనన్నయ్య కావాలి. ఇలా చూడు, దీన్ని కూడా ఆశ వాళ్ళమ్మిచ్చిన డబ్బుతోనే కొన్నానన్నయ్య. బంగారు గుట్లు పెట్టే బాతుని చంపేస్తావా అన్నయ్య? ఇదిగో దీన్ని పట్టుకో అన్నయ్య. నేను ఇప్పుడే వస్తాను. గ్లాసు నీళ్లు అక్కడ తీసి పెట్టాను. చూస్తావేంటి, పోయానయ్య. నేనిప్పుడు తాగకూడదురా. అరే ఏంటన్నయ్య, ఒక లెవెల్కి తాగే అందరికీ లివర్ సమస్య ఉంటుంది. 1 వారమో నెలో తాకుండా రెస్ట్ తీసుకునేటప్పుడు అదే మామూలైపోతుంది. లివరే కదన్నయ్య, దానికి కొంచెం చాలు, మళ్ళీ పెరిగిపోతుంది. దాన్నే ఒక కారణంగా చెప్పి తాకుండా ఉంటే బీపీ పెరిగిపోతుంది. ఇదిగో అన్నయ్య, తాగన్నయ్య, తాగు. నువ్వేదైనా చేయాలంటే ఇది ఖచ్చితంగా కడుపులో ఉండాలి. నా అన్ని తప్పుల్ని క్షమించి మర్చిపోవాలి అన్న ఉద్దేశంతో మన బాలావతిని ఇక్కడ తీసుకురావాలిగా. దానికి తగ్గ ఐడియా రావాలంటే ఇది కావాలి. తాగనయా, తాగు. సైడ్ డిష్ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఇక్కడే ఎక్కడో పెట్టా, కనిపించట్లా. గ్లాస్ ఇవ్వనయా, గ్లాస్ ఇవ్వు. అది నిన్ను రూమ్ నుంచి బయటికి రావద్దని చెప్పానా? మిమ్మల్ని కూడా తాగకూడదని డాక్టర్ చెప్పారు కదా. ఓ, నీ అమ్మలాగా నువ్వు కూడా క్లాస్ పీకడానికి వచ్చావా? మీ ప్రాణాల్ని కాపాడడానికే కదా నాన్న. మీరు తాగొచ్చినప్పుడల్లా అమ్మ గొడవ పడేది. నీ క్లాసులంతా నాకు అక్కర్లేదు, లోపలికెళ్ళవే. వేణన్నా, చిన్నపిల్ల, తనెందుకన్నా భయపెడతావు? అంతా వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంది. ఏ, మర్యాదగా లోపలికెళ్ళిపో. నిన్ను రూమ్ లోపల కూర్చో అని చెప్తే అక్కడే కూర్చోవాలి. నా మాట వినలేదంటే చెప్పింది గుర్తుందిగా, ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది నువ్వు వినాలి. వెళ్ళు. అఖిల, నువ్వు వెళ్ళమ్మా. ఇది అయిపోయిన తర్వాత నాన్నకు అర్థమయ్యేలా నేను చెప్తాను. నువ్వు వెళ్ళు. వేణన్నా, తనని మనం పెంచినా కూడా మన గుణాలేమీ తనకి రావు. తనని నేను పెంచడానికి తీసుకురాలేదు. బాలానే నా టార్గెట్. దాన్ని ఓడించడానికి తినే నా అస్త్రం. బాలా పని అయిన తర్వాత తిన్నే కూడా విసిరి పారేస్తా. నువ్వు బాలా విషయం సూరజ్తో మాట్లాడమ్మా. తనకి బ్యాంకు పనికి రావడానికి అసలు ఇష్టమే లేదు. మాకెవరికి తన మీద ఎలాంటి కోపం లేదని నువ్వు చెప్పలేదా? కళ్యాణికి ట్యూషన్ తీసింది, బ్యాంకులో పనికొచ్చింది నేను చెప్పే. అది బాలా అని తాత్కాలికంగా సూరజ్ అన్నయ్యకి తెలియద్దని నేను అనుకున్నా. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఎదురుచూడలేదు. ఒక విధంగా బాలాని ఇందులోకి తీసుకొచ్చింది నేనే. ఇంతకు మించి తన్ని నేను ఫోర్స్ చేయలేను. రానన్నా. అత్త, టీచర్ అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళండి. నువ్విప్పుడు అక్కడికి వెళ్ళొద్దమ్మా. నేను చూడాలి. ఫోన్ చేసినా కూడా తీయటలేదు. టీచర్ ఇప్పుడు అక్కడ లేరు, ఇంకొక చోట్ల ఉన్నారు. ఎప్పుడు వస్తారు? వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, ఎలాగైనా అరెస్ట్ చేయాలి, లేదంటే ఇద్దరు తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అక్కర్లేదు. నేను డైరెక్ట్గా వస్తాను. ఏంట్రా? జయకుమార్, ప్రవీణాని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సూర్య ఫైనాన్సెస్ లో డబ్బేసిన వాళ్ళు, చీటు కట్టిన వాళ్ళు, ఇంకా బంగారం తాకట్టు పెట్టిన వాళ్ళు ఇది తెలిస్తే కోప్పడి వచ్చేస్తారు కదన్నయ్య. ప్రస్తుతానికి అరెస్ట్కి కావాల్సిన పబ్లిసిటీ చేయకుండానే ఇదంతా వస్తూ ఉన్నాను.
బ్యాంక్ ఎప్పట్లాగే జరగనివ్వు. ఎవరు చూసుకుంటారు? బాలాతో మాట్లాడేటప్పుడు తనేమంది? తను రానని చెప్పేసింది. ఏ ఉద్యోగం లేకుండా తన జీవితం ఎలా గడుస్తుంది? అతి త్వరలోనే గవర్నమెంట్ సర్వీస్లో ఒక ఉద్యోగం దొరుకుతుందని ఎదురు చూస్తోందమ్మా. ఇంకా మిమ్మల్ని ఫేస్ చెయ్యాలనేదే తన కష్టం. నేను ఏ విషయంలో తలదూర్చని చెప్పానుగా. తన గురించి తెలుసు కదా, వద్దని నిర్ణయించుకుంటే తర్వాత ఏం చెప్పినా సరే విందు. అయితే బ్యాంక్ పనులు నువ్వే చూసుకోవాల్సి ఉంటుంది. వడ్డీలకిచ్చే బ్యాంకుల్లో ఇంత ఇన్వెస్ట్ చేయొద్దని ఎప్పుడో చెప్పాను, వినలేదు. అది స్టార్ట్ చేయడమే కాకుండా దాని లైసెన్స్ని నా పేరు మీద తీసుకున్నారు. అందువల్లగా నేను ఇంతగా కష్టపడాల్సి వస్తోంది. ఇక నా వల్ల కాదు, బ్యాంక్ దివాలా తేని అంతే. బాలా ఇప్పుడు బ్యాంకు బాధ్యత తీసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు తను లేదు. ఏంటి, దానివల్ల తన మర్యాద తగ్గుతుందా? అది కాదు, తన భర్త వేణుగోపాల్ అఖిలని తన ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. అఖిలని ఎవరు తీసుకువెళ్లారు? ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు తల్లి? మరి నేను తెలుసుకోవద్దా? తను నా ఫ్రెండే కదా. నీకు నేను అన్నీ తర్వాత చెప్తాను, నువ్విప్పుడు లోపలికెళ్ళి చదువుకో. బెదిరించి బలవంతం పెట్టే వేణుగోపాల్ అఖిలాన్ని తీసుకువెళ్ళాడు. ఆ షాక్లోనే బాలా ఉంది. ఎలాగైనా అఖిల తిరిగి దొరకాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఆలోచనే తనకు లేదు. పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చుగా. పోలీసులు వెళ్ళినప్పుడు నాన్నతోనే ఉంటానని అఖిల చెప్పిందంట. బెదిరించే చెప్పించుంటాడు. అయితే కోర్టుకు వెళ్ళొచ్చు కదా. అన్నీ తను ఒంటరిగానే కదా చేసుకోవాలి. గౌరవంగా బతకడం వల్ల ఎవరైనా సహాయం అడగాలంటే తనకి ఇష్టం ఉండదు. ఇలాంటి సందర్భంలో ఒకళ్ళు సహాయం అడగాలి, ఆ తర్వాత మనం చేద్దాం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. తెలుసో తెలియకో బాలా మనకి చాలా పెద్ద సహాయం చేసింది. దానికి మనం కూడా కృతజ్ఞత చూపించాలి కదా. తానుగా ఖచ్చితంగా అడగదు. మన సహాయం తనకేమైనా కావాలని నీకు అనిపిస్తే నాకు చెప్పు. నా వల్ల వీలైంది నేను చేస్తాను. మన అఖిల తిరిగొచ్చేంత వరకు మీరిలా భోంచేయకుండా ఉంటే ప్రయోజనమేంటి? తాగండి, తాగండి. కోర్టులో కేసు వేస్తే అఖిల దొరుకుతుందనే నమ్మకం ఉంటే ఎవరి దగ్గర అప్పు తీసుకుని కూడా కేసుని నడుపుదాము. నా కూతురు నాకు తిరిగి దక్కడానికి నేనేం చేయలేకపోతున్నాను సితారా. శివప్రసాద్ను ఒకసారి అడిగి పాలిటిక్స్లో ఉన్న ఎవరైనా పెద్దవాళ్ళని కలిసి జరిగింది మొత్తం చెప్దాం. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పేది వినొచ్చు కదా. నీకు వేణుగోపాల్ స్వభావం తెలియనందువల్ల ఇలా మాట్లాడుతున్నావు. నాకు పాప తిరిగి దక్కుతుంది అని అనిపిస్తే చాలు, అతను అఖిలని ఏదో ఒకటి చేస్తాడు. పోలీస్ స్టేషన్లోనూ కోర్టులోనూ ఏదైనా తీర్పు దొరికితే అతనికి పాప మీద ఎటువంటి అధికారం ఉండదు. ఆ తర్వాత నాతోనేగా ఉంటుంది. ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాను. హలో బాలా, నేను ఆర్కే రిలేటివ్ ఒక ఆయన అడ్వకేట్, ఆయన దగ్గర అఖిల గురించి చెప్పాను. అఖిలని తీసుకురావడానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో కంప్లైంట్ ఇద్దామని ఆయన చెప్పారు. కంప్లైంట్ ఇచ్చినా అఖిల వేణుతోనే ఉంటానని అంటే? అఖిలాని వాళ్ళు సపరేట్గా కౌన్సిలింగ్కి తీసుకువెళ్తారు. నాన్నని భయపెట్టో బెదిరించో తన్ని కూడా ఉంచుకున్నారని అందులోనే తెలుస్తుంది. రేపే నువ్వు ఆయన్ని వెళ్ళి కలవాలి. నువ్వు నాతో వస్తావా? మేమందరం కలిసి రేపు పొద్దున్న ఆర్కే వాళ్ళ గుడికి వెళ్ళబోతున్నాం. జరిగిందంతా మేము వకీల్తో చెప్పేశాం. నాన్న క్రిమినల్ మైండ్తో ఉండే ఒక మనిషి అని తెలిస్తే ఆడపిల్లల్ని అమ్మతోనే పంపిస్తారని ఈయన స్ట్రాంగ్గా చెప్తున్నారు. రేపు నువ్వు శివప్రసాద్ సితారాన్ని తీసుకుని వకీల్ ఆఫీస్కి వెళ్ళు. ఒక్కరోజు ముందైనా అఖిలాని ఇంటికి తీసుకురాగలమేమో చూద్దాం. నేను వెళతాను. నా కూతురు ఎలాగైనా నాకు తిరిగి దక్కితే చాలు. సరే బాలా. ఏమైందక్కా? తలుపులన్నీ మూసుకుపోయాక ఒక కిటికీ అయినా తెరుచుకుంటుంది అంటారు కదా. నమ్మకంతో ఉండడానికి ఒక కిటికీ తెరుచుకున్నట్టు లాయర్ని కలవమని ప్రీతి అంటోంది.
నేను అనుకున్నట్టు ఇది ముందు తాగినందువల్ల కాదు. వాడి పరిస్థితి దారుణంగా ఉంది. హాస్పిటల్లో చేర్చకపోతే సమస్య అవుతుంది. తన వల్ల కాకుండా పడుకున్నప్పుడే చెప్పాను కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని. చూడండి, ఒకే సమయంలో కిడ్నీ లివర్కి ప్రాబ్లం ఉంది. ఏదైనా మంచి హాస్పిటల్కి తీసుకెళ్తేనే ట్రీట్మెంట్ బాగుంటుంది. దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? ఇలా చూడమ్మా, వాడి పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుందమ్మా. అందుకు నేను ఇప్పుడు ఏం చేయాలి? కావాలంటే బాలాని చూడండి. గౌరవంగా సంపాదించే తన కుటుంబాన్ని తను చూసుకుంటుంది. కూతురు కోసం బాల ఇంటి ముందే కూర్చొని రాత్రంతా నిద్రపోకుండా పోరాడింది. మీరు కూడా తన కరుణతోటే కదా కొద్ది రోజులు బతికారు. కొంచెమైనా మనసాక్షి లేకుండా బాల వచ్చి వేణుని ఇక్కడ చూసుకోవాలంటున్నారా మీరు? బామ్మ, నాన్నకి అసలు ఒంట్లో బాగోలేదు. నాన్నని హాస్పిటల్కి తీసుకువెళదామా?